నెల్లూరు నగరంలో అనాధికార నిర్మాణాల క్రమబద్దీకరణకు చివరి అవకాశంగా బీపీఎస్ 2025 పథకాన్ని ప్రవేశపెట్టామని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ తెలిపారు. గురువారం సాయంత్రం నెల్లూరు మున్సిపల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీపీఎస్ 2025 పథకం ద్వారా లబ్ధి పొందడానికి జీవో జారీ చేసిన 120 రోజులలోగా దరఖాస్తు చేసుకుని నిర్ణీత జరిమానా చెల్లించాలన్నారు. నెల్లూరు నగరంలోని భవన నిర్మాతలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అనాధికార అనుమతి పొంది ప్లానుకు విరుద్ధంగా ఉన్న కట్టడాలను క్రమబద్దీకరించుకోవాలని కోరారు. ఈ స్కీమ్ కింద మీరు ఒకసారి బిల్డింగ్ ప్లాను, డీవియేషన్ పోర్షను, అదేవిధంగా అనధికారిక నిర్మాణం ఏదైతే ఉందో అవన్నీ అంటే యాజ్ పర్ ది ప్లాన్ ఎంత ఉంది, డీవియేషన్ ఎంత జరిగింది, ఇదంతా కూడా మ్యాప్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఆ డీవియేషన్ పోర్షన్ ఎంత ఉందో లేదా ఆ ఏరియాని బట్టి అక్కడ మనకి పెనల్ అమౌంట్ జనరేట్ అవుతుంది. ఆ పెనల్ అమౌంట్ పే చేసుకున్నట్లయితే వన్ టైం సెటిల్మెంట్ లాగా అది క్లియర్ అవుతుంది. అయితే ఏ నిర్మాణాలు అయితే ఈ స్కీమ్కి పూర్తిగా వర్తించవో వాటిపైన డిమాలిషన్ చేయడం కానీ లేదా చార్జ్ షీట్స్ వేయడం కానీ లేదా సీల్ చేయడం కానీ ప్రెమిసెస్ సీల్ చేయడం కానీ జరుగుతుంది. ఆ విధంగా చేయమని ప్రభుత్వం ఇప్పటికే మెమో ద్వారా తెలియజేసింది. అయితే మనకు ప్రభుత్వం ఈ బీపీఎస్ స్కీమ్ అనౌన్స్మెంట్కి సంబంధించి కట్ ఆఫ్ డేట్ 31 ఆగస్టు 2025గా ప్రకటించినప్పటి నుంచి ఆన్గోయింగ్ కన్స్ట్రక్షన్స్ నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో నిర్మాణంలో ఉన్నటువంటి భవంతులు నిర్మాణాలు 777గా గుర్తించడం జరిగింది. అందులో 342 వరకు నిర్మాణాలు అనుమతి పొందినవి, మిగిలినవి నిర్మాణాలు అనుమతి పొందకుండా లేదా అనుమతి పొంది ప్లాన్కి విరుద్ధంగా ఉన్నటువంటి నిర్మాణాలు కూడా ఉన్నాయి. వాటిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రీవియస్గా అంటే 31 ఆగస్టు 2025 వరకు ఉన్నటువంటి అనుమతి లేని నిర్మాణాలు కానీ అనుమతి పొంది విరుద్ధంగా కట్టిన నిర్మాణాలు కానీ అవన్నీ ఈ స్కీమ్ కిందకి వర్తిస్తాయి. కాబట్టి వారు ఈ స్కీమ్ని ఉపయోగించుకోవచ్చు. అయితే ఇప్పటికే నెల్లూరు నగరంలో మీకు తెలుసు కొన్ని వార్డుల్లో ఇప్పటికీ 31 ఆగస్టు 2020 తర్వాత నిర్మించిన కొన్ని అనధికారిక ఫ్లోర్లు కానీ డీవియేషన్ టు ది శాంక్షన్ ప్లాన్ ఉన్నటువంటి బిల్డింగ్స్ కానీ ఇప్పటికే డిమాలిష్ చేయడం జరిగింది. దీన్ని కూడా ప్రెస్కి రిలీజ్ చేస్తున్నాం. ఇప్పటివరకు నగరంలో మొత్తం మీద 30 బిల్డింగ్స్ని డిమాలిష్ చేయడము లేదా ప్రెమిసెస్ సీల్ చేయడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళకి ఛార్జ్ షీట్స్ కూడా ఫైల్ చేస్తున్నాం. ఎవరైతే బీపీఎస్కి అనుమతి బీపీఎస్ పరిధిలోకి రారో వారందరిపైన ఛార్జ్ షీట్స్ ఫైల్ చేసి వారి మీద పెనాల్టీలు విధించడం జరుగుతుంది. అనధికార లేఅవుట్ల ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము 2020 సవరణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీఓఎంఎస్ నంబర్ 134 ఎంఏ అండ్ యూడీ శాఖ తేదీ 26/7/2015 ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు LRS 2020ను విడుదల చేసింది. 30/6/2025కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ప్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకొనగలరు. 26/7/2025 నుండి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు lrsdtcp.ap.gov.in అనే పోర్టల్ ద్వారా 10,000 రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు. 4000 స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా 4,783 చదరపు గజాల లోపు విస్తీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకునవచ్చు. ప్లాటు యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి. లేఅవుట్లలో 10% ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్లో 14% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు 7% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలెను. 45 రోజులలో తేదీ 19/9/2025 లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో 10% రాయితీ. 45 రోజుల నుంచి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో 5% రాయితీ. 90 రోజులలో దరఖాస్తు చేసుకునని ఎడల కఠిన చర్యలు తీసుకొనబడును. సదరు భూమిని 22A రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు. ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నటకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయమునందు టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలెను. ఇట్లు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ IAS వైస్ చైర్మన్ నుడా.